ప్రిన్స్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవం చిత్రానికి అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద తక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో 18.86 కోట్లు కలెక్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా 26.51 కోట్లు రాబట్టింది. నిజానికి విడుదలకు ముందు ఈ మూవీపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో ఇది తొలి వీకెండ్ లోనే 40 కోట్లు మార్కు దాటేస్తుందని అంతా భావించారు. అందుకు భిన్నంగా రిజల్ట్స్ రావడంతో ట్రేడ్ వర్గాలు షాక్ అవ్వగా డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. తొలి రోజు ఈ మూవీ మంచి కలెక్షన్సే కలెక్ట్ చేసింది. కానీ మిక్స్డ్ టాక్ ప్రభావంతో శని ఆదివారాల్లో భారీగా డ్రాప్ అయ్యాయి. ఏరియాల వారీగా బ్రహ్మోత్సవం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కోట్లలో నైజాం 5.85 కోట్లు, గుంటూరు 2.44 కోట్లు, సీడెట్ 2.33 కోట్లు, వెస్ట్ గోదావరి 2.28 కోట్లు, ఈస్ట్ గోదావరి 2.12 కోట్లు, వైజాగ్ 1.85 కోట్లు, కృష్ణా 1.30 కోట్లు, నెల్లూరు 0.69 క్రోర్స్, టోటల్ ఏపీ తెలంగాణ 18.86 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 4.15 కోట్లు, కర్ణాటక 2.70 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.80 క్రోర్స్. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 26.51 కోట్లు కలెక్ట్ చేసింది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.